హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పూరీలు ఎలా పొంగాయో చూసేయండి. చూడండి, నేనైతే ఇవి చేసిన పూరీలండి ఎంత బాగా పొంగాయో. అన్ని పూరీలు అయితే పొంగాయండి, ఒక్కటి కూడా పొంగకుండా ఉండలేదు. చూడండి, మీకైతే చూపిస్తున్నాను కదా. మళ్ళీ ఆయిల్ కూడా పీల్చలేదు. ఎంత బాగా ఉన్నాయో, ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్గా. చూడండి, ఈ వీడియోలో అయితే పూరీలు ఎలా పొంగాయో చూసేద్దాం రండి. దానికోసం అయితే ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత అందులో అయితే గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ తీసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకున్నాము, మనం కర్రీతో తింటాం కదా, అందులో ఆల్రెడీ ఉంటుందని కొంచెం అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అదైతే బొంబాయి రవ్వ అండి, లేదా ఉప్మా రవ్వ కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడైతే పూరీ పిండిని అయితే కలిపేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పూరీ పిండిని అయితే కలుపుకోవాలి. పూరీ పిండి అనేది అయితే గట్టిగా ఉండాలండి. గట్టిగా ఉంటేనే పూరీలు పొంగుతాయి, లేకపోతే అప్పడాల్లా వస్తాయి. సాఫ్ట్గా అయితే కలుపుకోకూడదండి. చపాతీ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి. కానీ మనం పూరీ కోసం అయితే పూరీ పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకుంటేనే పూరీలు పొంగుతాయి, చాలా బాగా వస్తాయి, నూనె కూడా పీల్చవు. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ అయితే నీట్ చేసుకొని అయితే దీన్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకుంటానండి ఎప్పుడు పూరీ చేసినా. అంతే అండి, బాగాసేపు అయితే నానబెట్టుకుంటే మళ్ళీ సాఫ్ట్ అయిపోతుంది పిండి అనేది. చూడండి, ఇలా ఉంటే చాలండి, బాగా సాఫ్ట్ అవసరం లేదు, గట్టిగానే ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడైతే దీన్ని అయితే ఇందులో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు అయితే పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాతనైతే మళ్ళీ ఒకసారి పూరీ చేసే ముందు ఇలా అయితే ఒక 2-3 నిమిషాలు అయితే ఇలా నీట్ చేసుకోండి. ఇలా నీట్ చేసుకోవడం వల్ల పూరీ అనేది బాగా వస్తుంది. ఇలా మంచిగా సాఫ్ట్గా ఇలా పూరీని ఏమంటారండి, రుద్దడంలో మంచిగా హెల్ప్ అవుతుంది. అందుకే ఇలా అయితే కలుపుకొని మళ్ళీ ఇప్పుడైతే చిన్న చిన్న ముద్దలా తీసుకొని పూరీ అయితే చేసేయడమే. ఇదైతే అందరికీ తెలుసు కదా. అంతే అండి, సీక్రెట్ ఏంటంటే పూరీ పిండి అనేది అయితే గట్టిగానే ఉండాలండి, సాఫ్ట్గా ఉండకూడదు. సాఫ్ట్గా ఉంటే అప్పడాల్లా అయిపోతాయి. అంతే అండి, ఇప్పుడు మనం పూరీని అయితే తయారు చేసేద్దాము. పూరీ అయితే నేనైతే ఆయిల్తోనే చేస్తానండి, ఎందుకంటే పిండి చల్లుకుంటూ అయితే చేయను. పిండి చల్లుకుంటూ చేస్తే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పిండి అనేది ఆయిల్లో మొత్తం పడిపోతుందండి, అంత బ్లాక్ అయిపోతుంది. పూరీని ఇలాగే చేయాలి, ఆయిల్తో స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా నిదానంగా అనుకోవాలండి. బాగా గట్టిగా అంటే అందులో చిన్న హోల్ పడిన పూరీ అనేది పొంగదు. అందుకే ఇలా నిదానంగా అనుకోవాలి. అప్పుడు అలా దాంతో ఇలా అనుకొని మొత్తం ఒక మాదిరిగా ఉండాలండి. బాగా దొడ్డు అవసరం లేదు, అలాగే బాగా పల్చగా కూడా ఉండకూడదు. ఇలా నార్మల్గా ఒక మాదిరిగా ఉంటే చాలండి. చూడండి, ఇలా అన్ని వైపులా సమానంగా ఇలా రుద్దేలా చూసుకోవాలి. ఇప్పుడైతే దీనిని అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఇంకొక పూరీ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఆశీర్వాద్ పిండి కాదండి, కుళ్ళ పిండి. బయట మనకు పూరీ పిండి అంటే ఇస్తారు, హోటల్లో చేస్తారు కదా, ఆ పిండి అండి. ఆశీర్వాద్తో చేసుకుంటే అంత బాగా అనిపించవండి. నేనైతే పూరీ పిండి అయితే ఇలా కుళ్ళ పిండితోటే చేస్తాను, బాగుంటాయి, హోటల్ స్టైల్లో అలాగా ఉంటాయి. ఆశీర్వాద్ పిండితో అయితే ఓన్లీ చపాతీలనే చేసుకోవాలి. ఇది కుళ్ళ పిండితో పూరీలు అయితే చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయండి. ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పూరీని అయితే ఇలా వేసి ఇలా మనం సపోర్ట్ ఇవ్వాలండి. ఇస్తే ఇలా గరిటెతో ఇలా పైకి అంటూ ఉంటే అదే పొంగుతుందండి. చూడండి, పూరీ అయితే ఎలా పొంగిందో, ఆయిల్ కూడా పీల్చలేదు. మళ్ళీ ఇంకొకటి అండి, ఆయిల్ అయితే చాలా హీట్గా ఉండాలండి. కొంచెం హీట్గా ఉన్న పూరీ అనేది ఆయిల్ పీల్చేస్తుంది. మళ్ళీ పూరీ అనేది అయితే అస్సలు పొంగదండి. ఆయిల్ చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పూరీని అయితే అందులో వేసేసుకోవాలండి. అలా వేసుకుంటేనే పూరీ అనేది పొంగుతుంది. ఇప్పుడు ఇంకొక పూరీని కూడా వేసి అయితే చూపిస్తాను చూడండి. దీన్ని కూడా అలాగే అనుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, అస్సలు ఆయిల్ పీల్చదు. వేడివేడి నూనెలో ఇలా పూరీని వేసారంటే చూడండి ఎంత బాగా పొంగిందో. ఓకే అండి, ఇంతే. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.